అరవ శ్రీధర్ బాధితురాలికి అండగా నిలిచినందుకు తనని హత్య చేయాలని చూశారంటూ ఇప్పుడు ఒక రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కూనిశెట్టి హరిరాయల్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకొచ్చారు. కడపలో రెక్కి నిర్వహించి తనను చంపేందుకు రైల్వే కోడూరు జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర కుట్ర పన్నాడని రాజంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కూనిశెట్టి హరిరాయల్ ఆరోపించారు. కడప నగరంలో సాయిబాబా థియేటర్ పక్కన రాఘవేంద్ర హోటల్ తాను ఒక్కడే ఉన్న సమయంలో తాతంశెట్టి నాగేంద్ర పంపించిన హంతకులు కత్తులు మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ విషయం మీద కడప జిల్లా ఎస్పీ విచారించి ఆ నలుగురిని అదుపులో తీసుకున్నారని తెలిపారు. తాతంశెట్టి నాగేంద్ర తనపై హత్యాయత్నం చేయిస్తాడని కల్లో కూడా ఊహించలేదని పచ్చిబూతులతో హరిరాయలు విరుచుకుపడ్డారు. తాతంశెట్టి నాగేంద్రను కాపాడేందుకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడని ఆరోపించారు. ఎవరు చెప్పినా ఎస్పీ వినే పరిస్థితుల్లో లేరని, తనపై హత్యాయత్నం చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. కోడూరులో ఒక మహిళను నడి రోడ్డు మీద కొట్టి జనసేన పార్టీ పరువు తీశారని విమర్శించారు. తన మీద అత్యాచారం చేసిన వాళ్ళని కాపాడటం అరవ శ్రీధర్ ఒక మహిళకు అన్యాయం చేసి కడుపు చేసినంత సులువు కాదని విమర్శించారు. తాతంశెట్టి నాగేంద్ర ఎవరో జీవితాలను నాశనం చేశాడని, కోడూరులో ఎవరు కలవకపోవడంతో కడపలో గంజాయి అమ్ముకుంటున్నారని, పైగా పచ్చి తాగుబోతైనట్లాంటి వాళ్ళని కాపాడాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎస్పీకి ఫోన్ చేయడం ఏంటని మండిపడ్డారు.